చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహ ధ్వంసంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ కు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు చేసిన 2 గంటల్లో కూడా ఎస్సీ కమిషన్ స్పందించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట గడువులోగా నివేదిక అందించకపోతే ఆర్టికల్ 338 ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది తెలియని వ్యక్తులు కూడా ధ్వంసం చేయటం జరిగింది. ఆ విగ్రహాన్ని తగలబెట్టారు. ఇక ఈ మేరకు కూడా ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు అందింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు చేసిన 2 గంటల్లోనే ఎస్సీ కమిషన్ స్పందించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్కు ఎస్పీలకు కూడా కమిషన్ నోటీసులు పంపించి 30 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. అయితే ఏదైతే 30 రోజుల గడువిచ్చిందో ఈ గడువులో గనక అందించకపోతే నివేదికను ఆర్టికల్ 338 ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఎస్సీ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ విగ్రహ ధ్వంసం గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? నేను చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ అత్యంత వేగంగా సత్వరంగా స్పందించింది. ఏదైతే తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేసిన 2 గంటల్లోనే ఆ ఫిర్యాదుపై గవర్నర్ ఎస్పీ జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో ఆ సంఘటనపై సమగ్ర విచారణ చేసి ఆ నివేదిక సమర్పించాలని ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఒకవేళ ఏదైతే ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక అందివ్వకపోతే ఆర్టికల్ 338 ప్రకారం సివిల్ కోర్టుకు ఉండే అధికారాలను ఉపయోగించి వారిని ఈ కోర్టు ముందు వారిని ఎస్సీ కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి ఆదేశిస్తామని చెప్పి ఎస్సీ కమిషన్ క్లారిటీగా స్పష్టం చేసింది. రేణు, అయితే ఒకవేళ గనక నిర్దిష్ట టైంలో గనక నివేదిక సమర్పించకపోతే ఆర్టికల్ 338 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక గురించి డీటెయిల్స్ ఏంటి? ఆర్టికల్ 338 ప్రకారం ఏదైతే రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులు కానీ సివిల్ కోర్టు ఏదైతే నియమావళి పాటిస్తారో ఆ నియమావళి మొత్తం ఎస్సీ కమిషన్ కు వర్తించుతుంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్సీ కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ఘటనపై వైసీపీ సత్వరం స్పందించింది. వైసీపీకి చెందిన డిప్యూటీ మాజీ సీఎం డిప్యూటీ మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూతురు గంగాధర్ జీడి నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. కృపాలక్ష్మి స్పందించారు. వారు ధర్నా చేయడం కూడా జరిగింది. ఏదైతే బాధితులు ఘటన దహనం చేసిన కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వారిని తక్షణం అరెస్ట్ చేయాలంటూ వారు ధర్నా చేశారు. ధర్నా చేయడమే కాకుండా వారు కొంతమంది అనుమానితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఏదైతే టీడీపీకి సంబంధించిన సతీష్ నాయుడు అతని అనుచరులుగా పనిచేస్తున్న దళిత నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని వీరు డిమాండ్ చేశారు. ఆ విగ్రహానికి నిప్పు పెట్టింది టీడీపీ నేతలే అనే విధంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాకుండా ధర్నా చేశారు. ధర్నా చేసిన మరుక్షణం ఎస్సీ కమిషన్ కి ఏదైతే వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేసిన మరుక్షణం జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీకి నోటీసులు సత్వరం జారీ చేయడం జరిగింది. రేణు, అయితే ఈ నోటీసుల మీద జిల్లా ఎస్పీ గానీ కలెక్టర్ గానీ స్పందించారా? ఏమైనా రిప్లై ఇచ్చారా? రేణు, ఇందాక నోటీసు ఇష్యూ అయింది. దీనిపైన జిల్లా కలెక్టర్ గానీ ఎస్పీ గానీ ప్రస్తుతానికి స్పందించలేదు. ఏదైతే ఎస్సీ కమిషన్ కేవలం 2 గంటల్లో స్పందించడం అనేది అనూహ్యమైన పరిణామం. దీని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీన్ని కంగు తిన్నారనుకోవచ్చు. ఎందుకంటే ఒక కమిషన్ ముందు ఒక లెటర్ కంప్లైంట్ చేస్తే, ఒక ఫిర్యాదు చేస్తే అది సమ్ ప్రాసెస్ తీసుకొని దాని టైం తీసుకొని నిర్దిష్ట టైంలో స్పందించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ రోజు ఎస్సీ కమిషన్ ముందు ఏదైతే వైసీపీ ఎంపీ ఫిర్యాదు చేసిన కేవలం 2 గంటల్లోనే అతివేగంగా చర్యలు తీసుకుని ఎస్పీకి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేయడం అనేది అనూహ్య పరిణామం. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. అంబేద్కర్ విగ్రహం మీద కంప్లైంట్ అందిన వెంటనే కూడా ఎస్సీ కమిషన్ వెంటనే కూడా దీని మీద స్పందించడం అయితే ఇప్పుడు ఒకంత కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అందరినీ. ఇక దీని మీద వివరణ కూడా కోరింది. వివరణ కోరి ఈ అంశం మీద జాతీయ ఎస్సీ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని. అందుకనే 30 రోజుల్లోగా దీనికి సంబంధించి నివేదికను ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ని జిల్లా ఎస్పీని కూడా ఆదేశించారు. ఒక్కవేళ గనక ఈ 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వకపోతే ఆర్టికల్ 338 ప్రకారం చర్యలకు ఉపక్రమిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహ ధ్వంసం మీద
ఇటు జాతీయ ఎస్సీ కమిషన్కి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. అయితే దీని మీద ముఖ్యంగా కూడా టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారని కూడా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే దీని మీద అసలు ఇది ఎవరు ధ్వంసం చేశారు ఈ విగ్రహాన్ని, ఏంటి అక్కడ అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి నివేదిక కంపల్సరీ కూడా ఉండాలి, దీంట్లో న్యాయం జరగాలి అంటూ కూడా ఇప్పుడు దీంట్లో కంప్లైంట్ చేసిన వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక ఎస్సీ కమిషన్ వెంటనే కూడా నివేదిక కోరిన నేపథ్యంలో కలెక్టరు అదేవిధంగా జిల్లా ఎస్పీ ఈ 30 రోజులుగా నివేదిక అందించాల్సిన అవసరం ఉంది. ఇక వెంటనే కూడా దీనికి సంబంధించి ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టి కూడా ఈ విగ్రహాన్ని ఎవరు నాశనం చేశారు ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు కొన్ని ఆధారాల ద్వారా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగనుంది. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, అందరూ అరవండి బా. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జోహార్ బిఆర్ అంబేద్కర్. కమిషనర్ గారు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నా. ఇంకేం డౌట్ సార్, మీ పోలీస్ డిపార్ట్మెంట్ తెల్లారి జాయిన్ గుండెలు తప్పించేస్తారు, మీరే న్యాయం చేస్తారు సార్. న్యాయం చేయలేరు.